నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరానయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరానయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరానయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరానయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. దేవుడు ఎలాంటి వాడంట? మంచి దేవుడు. నువ్వెంత మంచి దేవుడు వేసయ్యా, నువ్వు మనసున్నటువంటి మంచి దేవుడు కనుకనే నా చింతలన్నీ తీరిపోయావని పాట రాసుకున్నారు. మనం ఆరాధించే దేవుడు మంచితనము కలిగిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు మంచి కాపురైనటువంటి దేవుడు. అందుకే ఆయన రూపంలో ఉన్న మనము, ఆయన పోలికలో ఉన్నటువంటి మనము మంచితనము కలిగి జీవించాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే మంచితనము కలిగిన వారు, మంచి పేరు పొందిన వారు, మంచివారని అనిపించుకున్న వారు ఎందరో ఉన్నారు. అయితే రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు మనుషులు ఎదుట మంచివాడుగా ఉన్నావా? మనుషులు ఎదుట మంచిదానవుగా ఉన్నావా? కానీ మనుషుల ఎదుట కాదు, కానీ పరలోకమందున దేవుని ఎదుట నువ్వు మంచివాడవుగా మంచిదానవుగా ఉండాలి. హల్లెలూయా. పరలోకమందున దేవుని ఎదుట మంచివాడవుగా మంచిదానవుగా ఉండాలని, మంచి సాక్ష్యము కలిగి ఉండాలని, మంచి పేరు కలిగి ఉండాలని, మంచి మనస్సు కలిగి ఉండాలని ఈ రాత్రి దేవుడు నిన్ను కోరుకుంటున్నారు. మంచివారే కాదు, చెడిపోయిన వారు కూడా ఉన్నారు, చెడ్డవారు కూడా ఉన్నారు. అయితే దేవాది దేవుడు పరలోకములో నుండి మంచి వారిని చూస్తున్నాడు, చెడ్డవారిని కూడా చూస్తున్నాడని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలమందుండును, చెడ్డవారిని మంచివారిని చూచుచుండునని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. యెహోవా కన్నులు ప్రతి స్థలమందున్నాయి. ఇక్కడ కూర్చున్న వారిని కూడా పరలోకమందున్న దేవుడు చూస్తున్నాడు, తన కన్నులతో చూస్తున్నాడు. ఆయన మంచి వారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. కానీ నువ్వు మనుషుల ఎదుట మంచిదానవుగా కనిపిస్తున్నావేమో, కానీ దేవుని ఎదుట మంచిదానవుగా మంచివాడవుగా కనిపించట్లేదేమో. కొంతమంది చెప్పుకుంటారు నా భార్య చాలా మంచిదని చెప్పుకుంటున్నారు, కానీ భర్తకు తెలియకుండా భార్య ఎన్ని తప్పులు చేస్తుందో అయితే భర్తకు తెలుసా? కానీ భర్త మాత్రం చెప్పుకుంటాడు నా భార్య మంచిది అంటాడు. కానీ నువ్వు భర్త ఎదుట మంచిదానవని అనిపించుకుంటున్నావో, కానీ దేవుని ఎదుట మంచిదానవని అనిపించుకుంటున్నావా? దేవుని ఎదుట మంచివాడవని నువ్వు అనిపించుకుంటున్నావా? నీ భార్య చెప్పచ్చు, నిజంగా నా భర్త చాలా మంచివాడని చెప్పచ్చు, కానీ నీ భర్త నీ ఎదుట మంచివాడిగా ఉన్నాడు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని తప్పులు చేస్తుంది నీకేమి తెలుసు? పరలోకమందున్న దేవునికి తెలుసు. అందుకే భర్తకి భార్య మంచిదిగా కనిపించవచ్చు, భార్యకు భర్త మంచివాడిగా కనిపించవచ్చు, తల్లిదండ్రులకు పిల్లలు మంచివారిగా కనిపించవచ్చు, కానీ పరలోకమందున్న దేవునికి అందరూ మంచివారిగా కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చెడ్డవారిగా కనబడకూడదు, చెడిపోయిన వారిగా కనబడకూడదు, చెడుతనము కలిగిన వారిగా కనబడకూడదని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. దేవుడు ప్రతి మనిషిని చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని దేవుడు పరిశోధిస్తున్నాడు, ప్రతి ఒక్కరి మనసును దేవుడు ఎరిగిన వారు. నువ్వెక్కడ ఏ పరిస్థితిలో ఎలాగున్నావో నీకు తెలుసు. ఇంటిలో ఎలాగున్నావో దేవునికి తెలుసు, బయట ఎలాగున్నావో దేవునికి తెలుసు, నీ పనికాడ ఎలాగున్నావో దేవునికి తెలుసు. నువ్వెక్కడ ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి స్థితి నువ్వు కలిగి ఉన్నావో పరలోకమందున దేవుడు అన్ని చూస్తున్నవాడు. ఆయనకు రహస్యమైనది, ఆయనకు చాటైనది, ఆయనకు మరుగైనది ప్రపంచంలో ఏదీ లేదు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. నువ్వు చేసే పాపాలు, నువ్వు చేసే అక్రమాలు, నువ్వు చేసే చెడు పనులు, నువ్వు చేసే అన్యాయాలు మనుషులు చూడకపోవచ్చు, కానీ పరలోకమందున దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
దేవుడు అంటాడు, నేను నిజముగా నేను దగ్గర ఉండే దేవుడని కాదు, సమీపాన ఉండే దేవుడని మాత్రమేనా, నేను దూరంగా ఉండే దేవుడని మాత్రమేనా, నేను సమీపాన ఉండే దేవుడను. ఇదిగో నాకు కనబడకుండగా ఎవరైనా దాగగలవారు ఎవరైనా ఉన్నారా? రహస్య స్థలములలో నాకు కనబడకుండగా దాగగలవాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. హృదయ రహస్య పాపములను ఎరిగిన దేవుడు, పరలోకమందున దేవుడు. హల్లెలూయా. ప్రతి మనిషిని ఆయన చూస్తున్నాడు, మంచివాడిని చూస్తున్నాడు, చెడ్డవాడిని చూస్తున్నాడు. అందుకే చెడ్డవారు ఎలాగుంటారు? బైబిల్లో మనము చూసినట్లయితే ఈ కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. కీర్తన గ్రంథము 53వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒకడును లేరు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశోధించను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకున్నారు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేస్తారంట. ఎలాంటి వారంట? చెడిపోయిన వారు. ఈ చెడిపోయిన వారిని దేవుడు చూస్తాడు, మంచిగా ఉన్న వారిని దేవుడు చూస్తాడు. అయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? చెడిపోయినటువంటి స్థితిలో ఉన్నావా? చెడ్డవారి యొక్క స్థితిలో ఉన్నావా? మంచితనము కలిగి ఉన్నావా? మంచివాడవుగా ఉన్నావా? మంచి పేరు పొందేవా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితాన్ని సరి చేసుకుంటే సరి, లేకపోతే వాక్యము విన్నా కూడా వాక్యము పైన పెడచోపెట్టి ఇది నాకు కాదు కదా అని చెప్పేసి నువ్వు జీవిస్తే నీ జీవితమే నాశనమైపోతుంది, నీ జీవితమే పతనమైపోతుంది. నీవే వాక్యాన్ని వినకుండా అశ్రద్ధ కలిగి జీవిస్తే నువ్వు ఆత్మీయతలో ఎప్పుడు కూడా బలపరచబడలేవు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారంట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకున్నటువంటి వారు ఎవరంటే, వారు చెడిపోయిన వారు, చెడ్డవారు, వారు అసహ్య కార్యాలు చేసేవారు. అలాంటి వారిని కూడా దేవుడు ఆకాశం నుండి పరిశోధించాడంట. అలాంటి వారిని ఆకాశం నుండి చూచాడంట. ఆకాశం నుండి దేవుడు తొంగి చూడగా భూమి మీద ఉన్న వారందరూ కూడా చెడిపోయిన వారిగా దేవునికి కనబడినట్లుగా బైబిల్లో మనము చూస్తున్నాం. అయితే దేవుని సన్నిధి భూలోకమంతా చెడిపోయినదని నోవహు కాలంలో దేవుడు చెప్పాడే. అయితే భూమి మీద కూడా చెడిపోయిన వారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అదే విధముగా దేవుడు లేడని చెప్పుకునేవారే చెడిపోయేవారు, బుద్ధిహీనముగా జీవించేవారే చెడిపోయిన వారు. దేవుడు లేదని చెప్పుకునేవారు చెడ్డవారు, బుద్ధిహీనముగా జీవించేవారే చెడ్డవారు. అయితే నాడు దేవుడున్నారని చెప్పుకోడు అనేక పాపాలు చేస్తూ లోకముల ఇష్టానుసారముగా జీవించేవారు, చెడిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయిన వారు ఎంతమంది లేరు? చాలా మంది ఉన్నారు. బైబిల్ ఒక రాజు ఉన్నారు. అహాబుకు పుట్టినటువంటి కుమారుడైన అహజ్యా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. దేవుడు అతన్ని ప్రేమించి అహాబు చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి అహజ్యాను ప్రేమించి ఇశ్రాయేలు వారి మీదుగా దేవుడు ఒక రాజుగా నియమించినట్లుగా బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. అయితే అహజ్యా రాజు ఏమి చేశాడంటే, దేవుడు నన్ను ప్రేమించి చిన్న వయసులోనే ఇశ్రాయేలును పరిపాలించేటువంటి రాజ్య పదవిని దేవుడు నాకు ఇచ్చాడు కదా అని అనుకోకుండా అహజ్యా ఏమి చేశాడంటే, తల్లిదండ్రులు చెడిపోతే పిల్లలు కూడా చెడిపోయే స్థితిలోనికి వచ్చారు. ఆహాబు యెజ్బేలు గురించి పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తా ఉన్నాము. అయితే యెజ్బేలు శాపగ్రస్తురాలని, యెజ్బేలు ఒక వ్యభిచారి అని, యెజ్బేలు ఒక జార స్త్రీ అని నిజంగా ఆమె గురించి ఎంతో చెడ్డగా దేవుడు పరిశుద్ధ గ్రంథములో వ్రాయించాడు. ఆహాబు యెజ్బేలు యొక్క ప్రవర్తన చాలా నీచముగా ఉన్నది, చాలా చెడిపోయిన జీవితము కలిగి ఉన్నది. వారికి పుట్టినటువంటి కుమారుడు అహజ్యా కూడా దేవుని
దృష్టికి చెడుతనము కలిగి జీవించాడని బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. బైబిల్ ఉన్నటువంటి వారు మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుకుందాము. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుకుందాము. అహాబు కుమారుడైన అహజ్యా యూదారాజైన యెహోషాపాతు ఏలుబడిలో 17వ సంవత్సరమందు సోమ్రోనులో ఇశ్రాయేలును ఏలన ఆరంభించి 2 సంవత్సరములు ఇశ్రాయేలును ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించను. చాలండి, అందరూ తలలు పైకెత్తి దేవుని వాక్యాన్ని విందాము. అహాబు కుమారుడైనటువంటి అహజ్యాను మనం ఇక్కడ చూస్తాము. అయితే ఈ యొక్క అహాబు కుమారుడైన అహజ్యా యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాడంట. నిజంగా మానవుల దృష్టికి కాదు, తల్లిదండ్రుల దృష్టికి కాదు, కానీ పరలోకమందున్న దేవుని దృష్టికి చెడుతనము జరిగించాడంట. ఇతడు చెడుతనము జరిగించి తల్లిదండ్రుల ప్రవర్తన కలిగి అనుసరించి నడిచాడని ఇతను గురించి బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు తన్ని ప్రేమించి ఒక రాజ్య పదవినిస్తే ఇతడు కాపాడుకోకుండా ఇష్టానుసారంగా జీవించాడు. దేవుని దృష్టికి చెడ్డవాడిగా, దేవుని దృష్టికి చెడిపోయిన వాడిగా, చెడుతనాన్ని జరిగించినట్లుగా పరిశుద్ధ గ్రంథములు ఇతని గురించి మనము చూస్తున్నాం. ఒకరోజు యెహోషువ రాజు ఒక మేడ గదిలో ఉన్నాడంట. ఆ మేడ గదిలో నుండి క్రింద పడిపోయినటువంటి సమయంలో అతనికి జరిగిన సంఘటన ఏంటంటే, యెహోషువ రాజు షోమ్రోను పట్టణములో ఒక మేడ గదిలో నుండి కిందకు పడిపోయి అతనికి ఒక రోగం వచ్చిందంట. ఆ రోగముతో అతడు చాలా బాధపడిపోతున్నాడు. అయితే క్రింద పడి ఒక రోగిగ్రస్తుడై, ఒక వ్యాధిగ్రస్తుడై ఆ రోగము చేత బాధపడుతున్నాడు. ఇతనుకున్న చెడుతనమును బట్టి, ఇతనుకున్నటువంటి చెడు అలవాట్లను బట్టి దేవుడు అతనికి నిజముగా ఒక భయంకరమైనటువంటి రోగములకు అప్పచెప్పాడేమో. అతను మేడ గదిలో నుండి కింద పడిపోయి రోగి అయి పడిపోయాడంట. రోగి అయి మంచములో పడిపోయాడు. ఎన్ని రోజులు అతడు పడిపోయాడో తెలియదు, ఎన్ని సంవత్సరాల మంచములో ఉన్నాడో తెలియదు. ఆ రోగముతోనే బాధపడుతున్నాడు, ఆ వ్యాధితోనే బాధపడుతున్నాడు. నన్ను బాగు చేసేవారు ఎవరు లేరా, ఈ రోగాన్ని పోగొట్టేవారు ఎవరు లేరా అని చెప్పేసి అతడు ఎన్ని రోజులు తన మనసులో అనుకున్నాడో తెలియదు. కానీ అతడు రోగి అయి మంచములో పడ్డాడు. అయితే అహజ్యా రాజు తన దగ్గర ఉన్నటువంటి దూతల్ని పిలిచాడు. ఇదిగో పిలిచి తన దగ్గర ఉన్న పనివారిని పిలిచి అహజ్యా రాజు చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో దూతలారా, ఒక దైవ సేవకుడు, దయచేసి గమనించండి. అయితే దూతలారా, నేను ఒక చోటికి మిమ్మల్ని పంపించబోతూ ఉన్నాను. ఆ చోటికి ఎక్కడో తెలుసా? ఎక్రోను దేవత అయిన బయల్జెబూల్ ఉంది. ఆ